శ్రీ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్ష, అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష. అక్కడ 1998లో ఇంటికి ₹5 వసూలు చేసుకొని బస్సు డిపోకు 5.5 ఎకరా స్థలం కొనిచ్చాం అక్క అధ్యక్ష. ఇంటికి ₹5 వేసుకొని 1998 ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడనే ఉన్నది అధ్యక్ష, నందిపేటలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా శాఖ మంత్రులని అప్పుడు అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబాటుతనం గురవుతుంది అధ్యక్ష. ఇంటికి ₹5 వేసుకున్నాం అధ్యక్ష, బస్సులు వస్తాయి, బస్సు డిపో వస్తుందని. అది ఈరోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే 2 సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చాం? ఒక్క నిమిషం అధ్యక్ష. చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. మా పైసలు మాకు ఇప్పియండి, మా భూమి మాకు ఇప్పియండి. మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు, మంతెన, ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో? ఒకటి చెప్పిందేనండి, నేనేమంటున్నాను అధ్యక్ష, మేమేమంటున్నాము, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు సార్ 10 కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష. 10 కోట్లు మా ఆర్మూర్కెళ్ళి డబ్బులు తీసుకొస్తే మీరెందుకు ఉండవద్దు అధ్యక్ష? మాకు బస్ డిపోలు వద్దు, బస్సులు వద్దు, బస్ స్టాండ్లు వద్దు, నక్సలితం లేదు, చచ్చిపోయినరు, మళ్ళీ నక్సలితం పంపిస్తారట్లా మీరు? ఇది ఒకటి అధ్యక్ష. కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష. ఎంతమందికి అని తిరగాల, ఎవరెవరిని అడగాల? అసలు ఎందుకు, అసలు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చా నాకు అర్థం కావట్లేదు. నెలకు 2 లక్షల జీతం తీసుకున్నాడు, 2 గన్మెన్లను పెట్టుకున్నాడు. ఈసారి సెక్రటరియట్ అధ్యక్ష, మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష, మీరు వీడియో బిల్లు 200 సార్లు వెళ్ళాను అధ్యక్ష, ఒక్క మంత్రి ఉండడు. మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చి ఇలా పట్టిందో తెలియదు. అధికారులు ఉండరు, ఎంతమందిని అడగాల, ఏమేం చేయాలా చెప్పండి, మీకు ఏమి ఇయ్యము. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా ఇస్తాం, తాయిదారు గంగలు పోతుంది. మేము 4 గంటల దగ్గర బుద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ. ఒక్క నిమిషం అన్న, ఇక మాట్లాడినండి నాకు దయచేసి. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడుతున్నాను, రాజకీయాలు అస్సలకే మాట్లాడని ఈ వేదిక ద్వారా. ప్రజల సమస్యల గురించి చెప్పకపోతే ఎవరు మాట్లాడతారన్న సామాన్యుడి గురించి అధ్యక్ష? ఆర్మూర్లో జిరాయిద్ నగర్ ముస్లిం పిల్లలు ఉంటారు అధ్యక్ష, మొత్తం కూలిపోయింది, గోడలు కూలిపోయినాయి. జిరాయిద్ నగర్లో ఎంత రిక్వెస్ట్ 2,30,00,000 ఎస్టిమేషన్. మరి ముస్లింలని జనజీవన దూరం వెళ్దామా? అట్లాంటి పరిస్థితులను నెట్టి వాళ్ళని ఏ వాదనకు తీసుకువెళ్దాం? మళ్ళీ తీవ్రవాదులు అంటారు, ఉగ్రవాదులు అంటారు, మళ్ళీ ఇట్లా చేస్తారు, రెచ్చగొడతారు, వాళ్ళతో కలిసి ఉండరు, మళ్ళీ మా మీద విషయం చెబుతారు. నేనేమంటా అధ్యక్ష, చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష, మేము ఏం అడుగుతలేము. ఆ హాస్టళ్ళు, పిల్లలకు స్కూళ్ళు 2 కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్. నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష, నేను రావులు రెడ్డిల హాస్టల్ అడగట్లేదు. అది అడిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, కుద్వాన్పూర్ ల్యాండ్ రెడీ ఉంది 5 ఎకరాలు. రెండోది జిరాయిద్ నగర్లో ఒక ముస్లిం స్కూల్ ఉంది అధ్యక్ష, చాలా వెనుకబడ్డది, అంత కూలిపోయింది సగం. ఎవరికి చెప్పుకోలేకపోతుంది అధ్యక్ష, నేను చెప్తున్నాను సామాన్యుల కోసం. ఇంకా రెండోది అధ్యక్ష, ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోటు చేసుకున్నారు అధ్యక్ష. ఎన్నిసార్లు నోటు చేసుకున్నారు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు నోటు చేసుకున్నారు. 2 సంవత్సరాల నుంచి నోట్ అయింది. ఆ నోట్ ఎక్కడ ఉందో తెలియదు, మాకేం అర్థం. మేమేమన్నాం అధ్యక్ష, ఆ రోజు మొత్తం స్కూళ్ళతో సహా చెప్పాను అధ్యక్ష. నేను విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. 125 స్కూళ్ళలో ఎటువంటి మౌలిక వసతులు అధ్యక్ష. మళ్ళా మన కమటం అనే ఊరిపోతే 10th క్లాస్ చదివే అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష. ప్రిన్సిపల్ వచ్చి చెప్తున్నది ఆ టీచర్, హెడ్ మాస్టరు, బాత్రూమ్ లేదు సార్, ఏదైనా చేయండి. ఎక్కడికి వెళ్ళి చేస్తాం సార్? ఎవరికి చెప్పాలా? ఏమని చెప్పాలా? చెప్పండి. ఇదే అయిపోయాయి. మాకున్నదే 4-5 రోజులు పెట్టిండ్రు. ఇక 2 సార్లు మాట్లాడాలి, మళ్ళీ మీరు దొరకరు లేనారు. అప్పుడేమో నోటు చేసుకున్నాడు, నోటెడ్ అన్నాడు, 20 కోట్లు. మీరు ప్రత్యేక కమిటీని పంపించారు అధ్యక్ష. రాగండి, ఇంటిగ్రేటెడ్ సంగతి తర్వాత చెప్తుండవచ్చు అధ్యక్ష. అదొకటి. మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమటిరెడ్డి వెంకయ్య గారు నోటెడ్ చేసుకున్నారు అధ్యక్ష. 2 సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కడ ఉన్నదో జర వెతుకమనండి అధ్యక్ష, కొద్దిగా డబ్బులు కేటాయించమనండి. అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇల్లు మొన్న 3,500 ఇచ్చారు అధ్యక్ష. కొద్ది వరకు సరిపోయినాయి అధ్యక్ష. కొన్ని ఊర్లలో ఏంటంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష. మదనపల్లి, గంగడ్డ అన్నాడు కూడా, ఇట్లాంటి విలేజ్లలో, గాదిపల్లి విలేజ్లలో వాళ్ళు ఏమంటున్నారంటే అది పట్టాస్ కన్నా ఇందిరమ్మ స్కీములు అర్హులం అవుతామని. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి ఎప్పుడు ఏంటంటే కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే 10-15 సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదో పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూడు వస్తుంది అధ్యక్ష.
అందుగురించి అదొకటి మీ ద్వారా తీసుకెళ్తున్నాను. ఇంకా మా ప్రాంతంలో అధ్యక్ష చాలా విలేజ్లల్లో ఈ రైతాంగం ఎక్కువ ఆధారపడినది అధ్యక్ష. సామూహిక కల్లాలు రైతులకు. నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడలేదు అధ్యక్ష, 5 లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడలేదు. రైతులు కల్లాలు. మీరు ఇట్లా మాట్లాడి అసెంబ్లీలో ఇంకా సామాన్యుడి గొంతు సమస్య. నేను ఏం మాట్లాడుతున్నా అధ్యక్ష, 15 సంవత్సరాలైంది అధ్యక్ష లక్కంపల్లి సెజ్ ఒక్క ఇండస్ట్రీ రావట్లేదు. ఇక్కడ 5 లక్షల కోట్లు, ఇంతకుముందు దావోస్ పోతను 2 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు. ఏమైంది అధ్యక్ష? జిల్లాకు 70,000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. మళ్ళీ హైదరాబాద్ భారం ఎందుకు మోపుతారు అధ్యక్ష? ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీ స్థలాలు ఉన్నాయనా? రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీ భూములు ఉన్నాయనా? అంటే తెలంగాణ 10 జిల్లాల తెలంగాణకు 70,000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయింది, ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ అయింది. మొత్తం 10 జిల్లాలను సమంగా డెవలప్ అయింది అధ్యక్ష. హైదరాబాద్ బాగా భారం పడుతున్నారు అధ్యక్ష. ఏ జిల్లా వాళ్ళు ఉంటారు అధ్యక్ష? ఆడు 20,000 జీతం చేసి 5,000 రూపాయలు కంపు రూమ్లో ఎందుకు ఉండాలి సార్ ఇక్కడ అధ్యక్ష? వరంగల్ ఉండని, కరీంనగర్ ఉండని, ఉన్నందుకు ఉండని. ఇప్పుడు మీరే అంటూ నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి అన్నారు 3,78,00,000 పాపులేషన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల అధ్యక్ష 1,34,00,000 మందిలోని గౌరవనీయ ముఖ్యమంత్రి అంటున్నారు. 20 ఏళ్లలో 75% పాపులేషన్ మళ్ళీ హైదరాబాద్ అర్బనైజేషన్ అంటారు. మరి ఇంకెక్కడున్నాయి అధ్యక్ష సౌకర్యాలు? మనం ఎక్కడో చోట కట్టడి చేయాలి అధ్యక్ష. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఒకటి చెప్తున్నా అధ్యక్ష, ఎక్కడికి వెళ్ళినా 2 గంటల ప్రయాణం అధ్యక్ష. ఒక ఆదిలాబాద్ ఒకటి దూరం ఉంది, వరంగల్ ఒక 2 అవర్స్, నిజామాబాద్ ఒక 2 అవర్స్ ఉన్నారు. ఏం అధ్యక్ష? లండన్కి వెళ్ళి వచ్చినోడికి హైదరాబాద్ దగ్గర అవుతుంది, నల్గొండ దూరం అవుతుంది అధ్యక్ష. ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడి నేను ఏమంటున్నాను, కొద్దిగా ప్రజల సమస్యలు ఒక 2 నిమిషాలు అవకాశం. ఎట్లా నీళ్ళు లేరు కదా అధ్యక్ష, అలా టైం అలా కళ్ళల్లో మంటలు ఉన్నాయో, కడుపులో ఏమున్నాయో అది తర్వాత చూద్దరు కానీ. రెండోది అధ్యక్ష, ఒక చిన్న మీద మంత్రి గారు ఒకటే నిమిషం, ఇక లాస్ట్ అన్న. నేను అంటే నేను ఇట్లా కోపం కత్తరేమో అందరూ. నేను ఇక వాకాడన్న జరాగే. రెండోది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోజు ఏమంటారు, కార్పొరేషన్ ఒకటి పెట్టమంటారు. మేనిఫెస్టోలో పెట్టింది, కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు. మధ్యాహ్నం కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష. వచ్చే 10,000 జీతమో 10,000 జీతం డైరెక్టర్లు అకౌంట్ వేసేటట్టు. దీంట్లో ఏం లేదు సార్, ప్రభుత్వం అనుకుంటే 1 గంట పని. అవుట్ సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు, అగ్న వర్గాలు, డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష. అటు 18,000 జీతంలో మళ్ళీ 1,800 కొట్టేసేందుకు. ఆ 1,800 పాలన కొనుక్కుంటాడు, ఇంత పేపర్ అని నేర్పించుకుంటాడు, పిల్లలకి ఇంత స్వీట్ అన్న కొంటాడు. ఇదొకటి ఆలోచించండి అధ్యక్ష, మీరు గౌరవనీయ మంత్రివర్యులు. రెండోది ఈ మధ్యాహ్నం అధ్యక్ష ఒకటే, ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష. ఏమనంటే 61 నుంచి మళ్ళీ 44 చేస్తున్నారట అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు. అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు, ముసలైపోతున్నాం, ప్రమోషన్లు లేవు, 61 నడరానోడికి మళ్ళీ 64 చేస్తే మా బతుకులు ఏం కావాలంటారు అధ్యక్ష. మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చేయొద్దు అని నా విజ్ఞప్తి అధ్యక్ష. ప్రభుత్వం కూడా దయచేసి యువతను నిర్వీర్యం చేయకండి. మీకు ఏదైనా డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చుకుందాం, మత్తు తెచ్చుకుంటున్నాం, అప్పులు అవి కొని తెచ్చుకుందాం. కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా, కానీ కొంతమంది ప్రమోషన్లు రాకుండా వాళ్ళ జీవితం అంతా అయిపోయేటట్టున్నది. 68కి మళ్ళీ 65 ఏంటైతే మళ్ళీ ప్రమోషన్లు మన్ను అచ్చుటోడికి రావు, అట్లా పోతారు. రెండోది యువతకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఏదైతే వయసు పెంచకుండా ఇప్పుడున్న వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామో జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. రెండోది ఏదైతే చెప్పినా సార్ నోటు చేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు చేసుకున్నారో, నేను మళ్ళీ అందరికి లెటర్లు ఇస్తా అధ్యక్ష. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు 50 సార్లు అడిగిన అధ్యక్ష. ఈ వేదిక మీద చెప్పమన్నాడు, 50 సార్లు అడిగిన. నేను శాసనసభ్యుని అధ్యక్ష. నేను ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, ఇలా చెప్తే అర్థమైతే లేదు. శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు అమెరికాలో కూడా కలిసినాం, న్యూజెర్సీలో. అని మరి శాసనసభ్యులకి ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి మేమంటున్నాం. మరి ప్రత్యక్షం ఎట్లన్నా పాపం అధికార పార్టీలకు మోగబోయారు, వాళ్ళు అడగలేరు, మేమని అడగాలి కదా ప్రజల సమస్యలు. కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి, మంత్రులందరికీ నా యొక్క విన్నపము, నేను చెప్పిన కొద్దిగా ఆలోచించాలి అధ్యక్ష. పేదల పట్ల దయ చూపండి అధ్యక్ష.